అలా ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉంది అని. అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు చేస్తున్నారు, సీఎం గారు చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు చేస్తున్నారు, విద్యాశాఖ మంత్రి చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు స్టేటస్లు పెడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా పింఛన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ, రోడ్లు వేయడానికి వెళ్ళినప్పుడు కానీ, హాస్టల్స్కి వెళ్తాం కానీ, హాస్టల్ని పరామర్శించడం కానీ, ఎవరైనా ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు కదా, అక్కడికి హోమ్ మినిస్టర్ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఇంకా ఎవరో వాళ్ళు అసలు ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు అన్నమాట. ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే గుట్టిపాటి రవికుమారు హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చారు. మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎంత 30 లక్షలేమో ఇచ్చారంట. మళ్ళీ రోడ్లు వాళ్ళకున్న అద్దంకిలో తిరిగి వాళ్ళకున్న సమస్యలు అడుగుతున్నారు. మరలా జనసేన ఎమ్మెల్యేలు పెడుతున్నారు. అందరూ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది నియోజకవర్గంలో తిరుగుతున్నారు అన్నమాట. నియోజకవర్గంలో తిరిగి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని సమస్య సాల్వ్ చేయండి. మౌనంగా ఉంటే సమస్యలు ఎలాగైతే ఎమ్మెల్యే అంటే ఎవరని ఎవరికి తెలిసింది? కనీసం ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆ నియోజకవర్గ ప్రజలకన్నా తెలియాలిగా. నెలకు ఒక్కసారైనా ఆ నియోజకవర్గంలో కనిపించాలి ఎమ్మెల్యే. అప్పుడు ఎమ్మెల్యేలు ఉండారు, పనిచేస్తున్నారు అనుకుంటారు. అంతేనా? డిప్యూటీ సీఎం గారు చూడండి, ప్రతి శాఖను ఆయన దగ్గర ఉన్న శాఖలు ఎన్విరాన్మెంట్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, గ్రామ పంచాయతీ శాఖ కావచ్చు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందులో ఉన్న సమస్యలు తెలుసుకొని ఏం చేస్తే సిబ్బంది కావాలంటే సిబ్బంది కొరతగా ఉంటే సిబ్బందిని నియమించడము, లేకపోతే వాళ్ళకి ఏం చేస్తే నిధులు వస్తాయి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ టూర్ ఉందంట, త్రిశూలం టూరు. దాని ద్వారా ఒక 5 గ్రామాలు ఒక ఎమ్మెల్యేకి ఇస్తాడు, తీసుకోవటం. ఆ 5 గ్రామాలు ఆ నియోజకవర్గాలు ఆ ఎమ్మెల్యేలు తిరిగి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి. అప్పుడు పరిష్కరించగలరు ఈ సమస్య అంటే ఫోన్లు పెట్టండి. అసలు నా ఇన్స్టాలో పెడతారు ప్రతి ఒక్క సమస్య. తెలంగాణలో పెడతారు, తెలంగాణలో కూడా పెడతారు. రేవంత్ రెడ్డి సార్ అంటే అసలు పరిపాలన సరిగ్గా చేయట్లేదంట. ఆడవాళ్ళందరూ తిడుతున్నారు, అంగన్వాడీ వాళ్ళు తిడుతున్నారు, హైడ్రా ఇల్లు పడేశారని ఆడవాళ్ళు తెగ తిడుతున్నారు. అసలు ఆయన ఏం చేయలేదు. బంగారం ఎత్తానన్నాడు, మరి బతుకమ్మ చీరలు అన్నాడు, మరి సన్న బియ్యం అన్నాడు. సన్న బియ్యం అసలు తినటానికే లేదంట. అయ్యేది ప్లాస్టిక్ బియ్యం ఎత్తున్నారంట, నూకలంట, తినటానికే లేదంట. అవి చండాలం అంట. అసలు ఆయన ఏం చేయలేదంట, చట్నీ ఏం చేయట్లేదంట. కేసీఆర్ వాళ్ళేనేమంట చక్కగా వేసారు. ఏది బతుకమ్మ చీరలు అన్న ఇచ్చారట కేసీఆర్ వాళ్ళు. వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి అది కూడా లేదంట. అట్ట ఈ అంగన్వాడీలకి జీతాలు పెంచుతూ ఉన్నాడంట, వాళ్ళకి పెంచలేదంట, ఏమీ ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి సారు అన్నీ ఇస్తామన్నారు, మళ్ళీ అన్నేమో హైడ్రా అని చెప్పేసి ఇళ్ళన్నీ పడేస్తున్నాడు అని ఆడవాళ్ళందరూ తిడుతున్నారు రేవంత్ రెడ్డి సార్ని. గెలువునైతే గెలిచాడు కానీ అందరూ తిడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సీఎం సార్ని తిడతలేదులే, చెప్పిన చేశాడు. అమ్మఒడి వేసాడు, ఆటో వాళ్ళకి ఇచ్చాడు, మరి వీళ్ళకి అమ్మకు వందనం వేసాడా, తల్లికి వందనం వేసాడు, రైతులకు కూడా వేసినట్టున్నాడు. కాకపోతే ఆడబిడ్డ నిధి పథకం ఈల ఇంకా ఆయన చెప్పిన వాటిల్లో అదొకటి.
డిఎస్సి పెట్టి కొంతమందికి జాబులు ఇచ్చారు. ఇంకా ఆయన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 10,000 శాలరీ ఇచ్చి పెట్టుకుంటానన్నాడు. అది చెయ్యాలి ఆయన. చెప్పాడు కదా, 10,000 శాలరీ ఇస్తాను, 5,000తో ఎలా బతుకుతారు ఇస్తానన్నాడు కదా, ఇవ్వాలి. చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. 10th పైన చదువుకున్న వాళ్ళే వాలంటీర్గా చేస్తారు. డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద చదువు చదువుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి డిగ్రీ పైన చదువుకున్న వాళ్ళకి వాలంటరీ ఇచ్చి 10,000 శాలరీ ఇస్తే పని చేస్తారుగా పని చేస్తారు కదా. ఈ 2 సంవత్సరాల్లో అయితే వాలంటీర్లు ఇచ్చి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇచ్చి 10th ఇంటర్ కాకుండా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇస్తే వాలంటరీ చాలామంది కొంత నిరుద్యోగ సమస్య పోయింది. కొంత నిరుద్యోగ సమస్య పోయింది. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇస్తే 10,000 శాలరీ ఇచ్చి లోకల్ వాళ్ళే కదా వాలంటీర్స్ అంటే లోకల్ అని ఆ లోకల్ వాళ్ళకే ఇచ్చారు అనుకోండి. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఎవరెవరు అందరు వాలంటీర్స్ పెట్టుకుంటే వచ్చింది. అట్లా ఇస్తే బాగుంటుంది. కొంత నిరుద్యోగ సమస్య పోయింది. ఆయన చెప్పిన మాట కూడా నిలబెట్టుకోవాలి అవుతారు. మరి అవి ఇంకా పట్టించుకోవాలి ఆయన. ఇప్పుడు గొప్పలో ఉన్నాడుగా, వచ్చినాక ఆలోచిస్తాడు. ఇది ఒకటి. ఇంకా అంతే, అమరావతి బాగా డెవలప్ చేస్తాడు గ్యారెంటీగా. పోలవరం చేస్తాడు ఈ 2 సంవత్సరాల్లో. బాగా చేస్తారు, బాగా సర్వీస్ చేస్తారు, బాగా పరిపాలన.